రైతన్నలందరికీ నమస్కారం అన్న. ఈరోజు మీ ముందుకు ఒక ట్రాలీ డబ్బా అయితే సేల్‌కైతే తెచ్చానన్న. అదే అమ్మకానికైతే తెచ్చాను. ట్రాలీ వచ్చేసరికి కొత్త కండిషన్‌లో అయితే ఉందన్న. జస్ట్ కలర్ మాత్రమే షేడ్ అయింది. అదే కాకుండా హెవీ కండిషన్‌లో ఉన్న ట్రాలీ అన్న. అన్నీ హెవీగా వాడామని ఓనర్ చెప్తున్నాడు. అండ్ సింగిల్ ఓనర్ బండి అన్న. ఇదొచ్చేసరికి తక్కువగా నడిచిన బండి. బండి రిలేటెడ్ మొత్తం ఇన్ఫర్మేషన్ వీడియోలో కవర్ చేశాను. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా వీడియోని లైక్ చేయండి అన్న. మీ దగ్గర ఏమన్నా ట్రాక్టర్స్ గానీ, వాటి యొక్క ఇంప్లిమెంట్స్ గానీ సేల్‌కున్నట్లయితే ఇక్కడ కనబడుతున్న వాట్సాప్ నంబర్‌కు ఫోటోస్, డీటెయిల్స్ అయితే సెండ్ చేయండి అన్న. మనం సేల్ చేసి పెడతాము. మీ ట్రాక్టర్‌ని లేదా ఇంప్లిమెంట్‌ని అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న వాట్సాప్ నంబర్‌కు ఫోటోలు అయితే పంపండి అన్న. దయచేసి ఎవరు కూడా నార్మల్ కాల్స్ అయితే చేయకండి. ఇక ట్రాలీ యొక్క డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి ఒక కొత్త కండిషన్‌లో ఉన్న ట్రాలీ అయితే అనొచ్చన్న. నీట్ అండ్ గుడ్ కండిషన్‌లో అయితే ఉంది బండి వచ్చేసరికి. ఈ ట్రాలీ వచ్చేసరికి ఓన్లీ ఇసుక గుంజడానికి మాత్రమే వాడామని ఓనర్ చెప్తున్నాడన్న. వేరే పనికైతే వాడలేదు. అందుకే డోర్స్ కానీ, ప్లాట్‌ఫామ్ కానీ చాలా మంచి కండిషన్‌లో అయితే ఉంది. అండ్ అదే కాకుండా కింద ప్లాట్‌ఫామ్‌కు హెవీ షీట్స్ అయితే వాడామని ఓనర్ చెప్తున్నాడన్న. తయారు చేసేటప్పుడు హెవీ డబుల్ షీట్స్ అయితే వాడామని ఓనర్ చెప్తున్నాడు. అందుకే ప్లాట్‌ఫామ్ కూడా చాలా గట్టిగా అయితే ఉందన్న. ఇక హైడ్రాలిక్ విషయానికి వచ్చినట్లయితే పర్ఫెక్ట్ హైడ్రాలిక్ లిఫ్టింగ్ అయితే ఉందని ఓనర్ చెప్తున్నాడన్న. మీకు హైడ్రాలిక్ లిఫ్టింగ్ కూడా ప్రాపర్‌గా అయితే జరుగుతది. ఓవరాల్‌గా ట్రాలీ కండిషన్ చూసుకున్నట్లయితే నీట్ అండ్ న్యూ కండిషన్‌లో అయితే ఉందన్న. జస్ట్ కలర్ మాత్రమే షేడ్ అయింది. అది కూడా ఇసుక గుంజి పక్కకు పెట్టడం వల్ల లైట్‌గా రస్ట్ అయితే వచ్చి కలర్ చేంజ్ అయిందన్న. అంతేగాని ప్లాట్‌ఫామ్ గానీ, డోర్స్ గానీ నెక్స్ట్ లెవెల్ కండిషన్‌లో అయితే ఉన్నాయన్న. కొత్త కండిషన్‌లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక వీటి యొక్క ప్రైస్ అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు దయచేసి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. ఒకసారి మన ఛానల్‌ని అయితే చెక్‌ఔట్ చేసుకున్నాను. బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి కండిషన్‌లో ఉన్న వెహికల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ ట్రాలీ యొక్క ధర ఓనరు 1,48,000 అయితే చెప్తున్నాడన్న. మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ 1,48,000 చెప్తున్నాను. ప్రైస్ నెగోషియేటబులే. లొకేషన్ వచ్చేసరికి గజ్వేల్ మండల్లో అయితే ఉంది. సిద్దిపేట డిస్టిక్, తెలంగాణ స్టేట్. గజ్వేల్ ఏరియాలో అయితే ఉందన్న. సిద్దిపేట జిల్లా, తెలంగాణ స్టేట్. మీకు నెక్స్ట్ ఏ డిస్టిక్లో బండ్లు కావాలో కింద కామెంట్ చేయండి. ఇక ఈ ట్రాలీ ఎవరైతే తీసుకున్నారనుకుంటారో ఓనర్ యొక్క నంబర్ కింద కామెంట్ బాక్స్లో అయితే ఉంటుంది. వీడియోలో ఎక్కడ ఉండదన్న కింద కామెంట్ బాక్స్లో ఉంటుంది ఓనర్ నంబరు. మీరు డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడుకొని బండి అయితే తీసుకోవచ్చు. మన దగ్గరికి డైరెక్ట్గా రైతుల నుంచి బండ్లు వస్తాయి కాబట్టి తక్కువ ధరలో బండ్లు వస్తాయన్న. ఎలాంటి కమిషన్ అయితే తీసుకోము. మీరు డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడుకొని బండి తీసుకోవచ్చు. కామెంట్ బాక్స్లో ఉంటుంది ఓనర్ నంబరు. ఒకవేళ ట్రాలీ అమ్ముడుపోయినట్లయితే కామెంట్ బాక్స్లో నుంచి ఓనర్ నంబర్ అయితే తీసేస్తాను. అది గమనించగలరనా. ఇలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి కండిషన్లో ఉన్న వెహికల్స్ అండ్ ట్రాక్టర్స్ కోసం దయచేసి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆన్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి ట్రాక్టర్ వీడియోతో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై జవాన్, జై కిసాన్.